మన జర్నలిస్టులు తీసుకొని పోయి ఇక్కడ పోలీసులు సహకారం చేసి తీసుకొని పోయి మేము ప్రోగ్రామ్ పెడదామని సార్ ఏపీ పోలీసు వాళ్ళు అట్లా ఇక్కడ ఫోటోలు ఇచ్చి ఇప్పటిదాకా ఫోటోలు ఇచ్చి ఆపుతుంటే ఎవరో ఇస్తున్నారు ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఫోటోలు తీసుకుంటున్నాడు కూడా వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తుంది జనం చూస్తున్నారు ముఖ్యమంత్రి ఏజెంట్ ఆపుతుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు ఇట్లా పడి ఆగురు ఆయన ఆగురు ఎవరు ఎక్కడ పోలీసులు అంటే తీసుకుంటూ పోతూనే ఉన్నారు. మరి ఎవరు ఏంటనే తెలియాలా లేదా రాత్రి వీడియోలు చూసి మన పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీసు వాళ్ళని అడగండి సార్ మన పోలీసు సార్ సార్ ఇక్కడ చెప్పండి ఎవరికో మీ కమిషనర్ కానీ చెప్పండి తెలంగాణ వాళ్ళందరిది ఏంటిది ఆడికెళ్ళి వచ్చి నిన్న వెంకట్రామరెడ్డి అరెస్టుకు సంబంధించిన దాని మీద నిరసన ప్రోగ్రాం ఇక్కడ పెడితే స్తూపం అమర్ల స్తూపం కాడికి వస్తే ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళకన్నా మన పోలీసు వాళ్ళకన్నా ముందే వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మా ఫోటోలు తీస్తారు. అడుగుతుంటేనే ఇగో భార్గవ్ కూడా ఉండే ఇక్కడ ముంగటనే పోతుంటే అడుగుతుంటే ఎవరు ఇంటెలిజెన్స్ అయిందంటే తలకాయ ఊపిండి ఇట్లా అని అరే ఎక్కడ ఇంటెలిజెన్స్ అయిందని మాట్లాడుతుంటేనే ఇక పోతూనే ఉన్నారు పడిపోతూనే ఉన్నారు. అది ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి బహిరంగంగా ఎక్కడ ఈ కంట్రోల్ రూమ్ ఇది మెయిన్ గుండెకాయస్ ఉంటుంది ఇక్కడ అసెంబ్లీ ముంగట సెక్రటరియట్ పక్కకు ఏపీ ఇంటెలిజెన్స్ వల్ల ప్రహారాల తెలంగాణ ఉన్నదని చెప్పేటందుకు ఇగో ఇది పెద్ద నిదర్శనం. నిన్ననే ఇక్కడ ఆడబిడ్డను తెలంగాణ ఆడబిడ్డను వచ్చి ఒక జర్నలిస్టు భర్తను ఎందుకు మీరెవరు గుండాలా రౌడీలా ఎవరు మీరు ఎందుకు తీసుకుపోతున్నారని క్వశ్చన్ చేసినందుకు సివిల్ డ్రెస్లలో వచ్చిండ్రు. తర్వాత కారు కూడా ఏంది అది పోలీస్ కారు కాదు, అది ప్రైవేట్ కారు, అది వెనక నెంబర్ వలిగిన కారు. ఆ కారులలో వచ్చిరు కాబట్టి డౌట్తో బట్టి ఆపితే వాళ్ళు అప్పుడు జనం తిరగబడి అడుగుతున్నారు ఆమె ఇట్లా బట్టి ఇట్లా గుంస్తున్నాడు ఇక్కడ ఆడామని చూడకుండా కూడా అంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ సంస్కారం పాడే అడ్డమైన సంస్కారాల్లో పెరిగింది కదా వాళ్ళంతా గంతకనే అట్లా ఉన్నట్టున్నది వాళ్ళదంతా. అట్లా లోకల్ పోలీసు వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసి పిలిస్తే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టాక పట్టుకొని పోయారు. ఒక ప్రొసీజర్ లేకుండా ఏం లేకుండా ఈడికి వచ్చినాక మరి మనోళ్ళ మీద కూడా డౌట్ వస్తారు. మీరెక్కడోళ్ళు ఇక్కడోళ్ళా ఆంధ్రప్రదేశ్ పోలీసా ఈ రేవంత్ రెడ్డి అంటేనే మరి అక్కడ చంద్రబాబు మనిషే కదా. సో ఇది చంద్రబాబు గవర్నమెంటే ఈడ నడుస్తున్నది. ఈయన సామంత రాజు ఇక్కడ ఈ మంత్రులలో మొత్తం తెలంగాణ మంత్రులు ఆడమంత్రులు ఈ ఆడోళ్ళని అనదలుచుకోవాలి. మొగోళ్ళు అయితే మొత్తం విధవలే. ఈ ఆడోళ్ళు నిన్నే చెప్పినాం మేము సీతక్కకును కొండా సురేఖ గారు ఇద్దరు మరి మీరు మహిళా మంత్రులు కదా మరి తెలంగాణ ఆడబిడ్డను ఒక ఆంధ్ర పోలీసు వచ్చి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇట్లా చెయ్యేసి ఇట్లా పక్క గుంస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు మరి మీరు ఎవరి హక్కులు కాపాడేటందుకు మీరు ఆడ మంత్రులై కూర్చున్నారు మహిళా కోటాలు అయినరా మీరు ఏ కోటాలు అయినా మాకు ఎరకలేదు. ఇంతకుముందైతే మా సీతక్క అన్నలలో కూడా పనిచేసి వచ్చింది కదా ఆమెకు కూడా తెలుసు కదా మరి మొత్తం కథ ఏందో. ఇప్పటిదాకా ఇంకో 3-4 గంటలు అయితే 24 గంటలు అయితే సంఘటన జరిగి మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. ఇది మాత్రం ఆ సిఐ ఎవడైతున్నాడో ఆ శ్రీనివాస్ అనే సిఐ ఎవడైతున్నాడో వాడు బరాబర్ వాని మీద కేసులు పెట్టాలి. ఇప్పుడు అనని మాటలు అన్నట్టుగా వెంకట్రామరెడ్డి మీద కేసులు పెట్టిరు కదా. ఇప్పుడు ఆయన లైవ్ వీడియో ఉన్నది ఫిజికల్గా ఇట్లా అసాల్ట్ చేస్తున్నటువంటి వీడియో ఉంది కదా దాన్ని బేస్ చేసుకొని వెంటనే వాడిని తీసుకొచ్చి బొక్కల వారేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ భూతు పురాణము ఒక చిన్న మాట అనని దాన్ని అన్నట్టుగా పెట్టి వెంకట్రామరెడ్డిని ఎట్లా తీసుకుపోయినరో ఆ మనిషిని ఉంచుతారో సంపుతారు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత సాంప్రదాయం ఏంటంటే అక్కడ రూలర్స్ బెల్లెళ్తాను ముక్కలుగా నరికిరీడ కరుణాకర్ని చంపినరు గదరన్న మీద తూటాలు పెట్టినరు ఆడనేమో మనుషులనే మాయం చేసి పోలీస్ స్టేషన్లో చంపి బూడిది కూడా దొరకకుండా చేస్తున్నారు కదా. వెంకట్రామరెడ్డి కూడా అటువంటిది ఏమైనా జరుగుతున్న ఉద్దేశంతో నా భార్య భయపడి అడ్డొచ్చింది కదా. బొచ్చడు బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి తీసుకుపోయి డీజీపీ స్థాయి దాకా కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చినారు కదా. మరి మనోళ్ళు ఎందుకు తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా క్లియర్గా వచ్చి మీ దగ్గరికి వచ్చినాం. చాలామంది ఈవెన్ నాగేశ్వరరావు సార్ అయితే డైరెక్ట్ తీసుకుపోయి సివి ఆనంద్కే డీజీపీకే చెప్పిండు ఇవన్నీ పేర్లతో సహా చెప్పిండు సంపుతామని బహిరంగంగా వాళ్ళు మెసేజ్లు పెట్టారు కదా. మరి వాళ్ళ మీద తెలంగాణ పోలీసు వాళ్ళు ఎందుకు కేసులు పెడతలేరు? రేవంత్ రెడ్డి ఎందుకు కేసులు పెడతలేడు? బాగా బాంచన్గిరి బ్రోకర్గిరి ఒక గుమాస్తా పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దగ్గర మోకాళ్ళ కాడు ఉండి ఇంతకుముందు చెప్పులు మోసిండు ఇప్పుడు మోస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. వాళ్ళ చెప్పులు మోసేందుకు నీ చెప్పులు మోసేందుకు తెలంగాణ ప్రజలు రెడీగా లేరు, తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే స్తూపం కాడికి వచ్చి మేము నిరసన ఎందుకు చెప్తున్నాంటే మేము సచ్చినా మంచిదే తెలంగాణ ఆత్మగౌరవాన్ని మాత్రం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని మాత్రం తల వంచనీయమని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం.
మూతి కాదు ఇప్పుడు ఇక్కడ పోలీస్ కూడా వచ్చిన తర్వాత దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్ కి రాలే జనం తిరగబడి లొల్లి పెడితే అప్పుడు లోకల్ పిలుచుకొని వచ్చి ఆమెను సపరేట్ చేసినందుకు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ లేడీ కానిస్టేబుల్ తో పక్కకు జరిపించి నువ్వు తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. పోలీసు వాళ్ళ ఫోటోలు కూడా రాలేదు. పేరు ట్రాన్సిట్ ఎవరైనా వెంకటేశ్వర లేడీ ఉన్నాడు అందరు అని పేరు వెంకటేశ్వర దాచి పెట్టుకుంటుంది. ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి. ట్రాన్సిట్ వారెంట్ లేదు, ఏం లేదు, తీసుకొని వెళ్ళిపోయాడు. దర్జాగా ఒక స్టేట్ పోలీసు వాళ్ళు మనం ఇంకో స్టేట్ కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తెలంగాణ స్టేట్ కి వచ్చి ఇక్కడ మళ్ళా ఆడబిడ్డలతో మిస్బిహేవ్ చేసి పక్కకు జరుపుకుంటా అది వీడియోలో అయితే జనం మొత్తం చూసిరు కదా. ఇప్పుడు వాని మీద కేసు పెట్టాలి, వాని మీద లోపడేయాలి. ఇటు మనిషి అయితే వద్దనుడు కాదు, ఆడేవాడో ఫోటోలు తీసుకుంటా పోతున్నారు. వాడు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నట్టున్నారు ఇక్కడ. ఆపుతుంటే ఆగుతలేరు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నాడు. పోయారు వాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల వీళ్ళు వచ్చినా మరి వీళ్ళు ఎవరో మనోళ్ళ బయట వాళ్ళనే తెలవాలి కదా, మనోళ్ళ బయట వాళ్ళని తెలవాలి కదా. తెలంగాణ అయితే ఎంత ఇస్తుండు మరి వాడిని పట్టుకోవాలి కదా. ఆంధ్ర పోలీసు అని ఆడపిల్లలు ఏడిపించండి ఇజ్లే సాలే पुलिस नहीं होते इसलिए है वो लोग यूनिफॉर्म पे इसलिए తెలంగాణలో అయితే మరి మమ్మల్ని ఎంత ఇస్తుండు వాని తీయలేదు. టీవీలో వాళ్ళిద్దరు వెళ్ళిపోయినరు. కంట్రోల్ రూమ్ ముంగట వాళ్ళు ఎవరు ఫోటోలు తీసుకోళ్ళు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఫోటోలు తీసుకోళ్ళు ఎవరైనా ఉండాలా లేదా? ఇది మెయిన్ గుండెకాయనా కాదా? మరి వాడెవడో ఇక్కడ వచ్చి మాయ తీస్తుంటే మరి ఈ పోలీసు వాళ్ళకైతే సోయి ఉండాలి కదా. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. ఎట్లా పోతారు వాళ్ళు? మా ముంగట ఇప్పుడు మేము ఆపుతుంటే ఆగుతలేరు, పోతూనే ఉన్నారు. ఇట్లాంటి అటకెలోడు చేసి ఇటు దునుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఎక్కడ కథ? అంటే మన ఇంటెలిజెన్స్ లో కావచ్చు అని అనుకున్నాం, కానీ వాడు పోతున్నారు కదా, ఉరికిపోతున్నారు కదా. చంద్రబాబు నాయుడు సిగ్గుచరం లేదు, వానికి సంస్కారం లేదు, వాని పోలీసులకు కూడా సంస్కారం లేదు, కుసంస్కారాలు. అందుకనే తెలంగాణకి ఎవరైనా వస్తే పోలీసు ఆంధ్రాడు వస్తే చెప్పుతో కొట్టమండి, చంద్రబాబు నాయుడు వస్తే కూడా రాళ్ళతో కొట్టాలి. ఎవరైనా ఇప్పటి నుంచి ఏం చేయాలంటే తెలంగాణ ఏర్పడలేదు, మళ్ళా ఉద్యమం జరగాలి, పెద్ద ఉద్యమం జరగాలి. చంద్రబాబు నాయుడు బొమ్మ ఉంటుంది ఇక్కడ, వీల్లేదు. చంద్రబాబు నాయుడు పేరు కూడా చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ యాసిడ్ పోసికి అడుగుదాం మంది, లేదా పసుపు నీళ్ళు చల్లుదాం. అందుకనే తెలంగాణలో ఆంధ్రోని పేరు ఉండొద్దు, ఆంధ్రోని కూడా ఉండొద్దు, ఆంధ్రోని భూములు ఉండొద్దు, ఆంధ్రోని కంపెనీలు ఉండొద్దు, ఆంధ్రోని వ్యాపారాలు ఉండొద్దు, వాళ్ళ బొమ్మలు కూడా ఉండొద్దు. అట్లా తెలంగాణ నుంచి నిషేధించాలి. తెలంగాణలో కనుక తప్పు చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి, ఆంధ్రోడు చేస్తే వాళ్ళని పొలిమేర దాకా పారదోడాలి. అటువంటి ఉద్యమం మళ్ళీ జరగాలి, మళ్ళీ జరుగుతుంది. యూనివర్సిటీలో చేయబోతుండ్రు వాళ్ళు. చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టి చిన్నపిల్లల్ని తీసుకొని చూచబోస్తారట. ఎవరు పంపిణీ మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా మిమ్మల్ని? చంద్రబాబు పంపిడా? ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి మేము నిలబడితే ఆడు ఫోటోలు తీస్తున్నాడు, ఫోటోలు తీసి వీడియోలు తీస్తా ఉన్నాడు. రాగు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఇంటెలిజెన్స్ అన్నాడు. ఏ ఇంటెలిజెన్స్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ మాట్లాడదామంటే వాడు పోతూనే ఉన్నాడు. ఆ ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ అమర్ల స్తూపం కాడ మనం ప్రోగ్రామ్, తెలంగాణ గడ్డ మీద మనం ప్రోగ్రామ్ చేసుకుంటుంటే ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక్కడ వాడు అరే పోయింది ఇప్పటిదాకా ఇద్దరు మీ కళ్ళ ముంగట ఫోటోలు తీసిండ్రు, కళ్ళ ముంగట వాడు ఎవడో తెలియాలి కదా. సరే వానికి ఏం పని అంటారు? నిన్న మరి మీరు ఏం చేసిండ్రు? ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి భుజం మీద, అమ్మాయి భుజం మీద చేసి నడుము టీవీలో వచ్చింది కదా, మళ్ళీ కేసు ఎందుకు పెట్టలే వాళ్ళ మీద? అది అన్ని వెంకటరెడ్డిని తీసుకుపోయారు కదా నిన్న, కే వెంకటరెడ్డిని. తెలియదా మీకు? కమిషనర్ కదా, డీజీపీ కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ లాగా ఉండదు మీరు? ఉంటే మాత్రం తెలంగాణ ఊరుకోదు. మీరు తెలంగాణ మరి ఏమైతుంది? నువ్వు కాదు, నీ సంగతి కాదు. మీ చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ వాడు మూర్తి లాగుతాడు. నా జాగ్రత్త. అందరు సమానం కాదు, దొంగలు సమానం చేయొద్దు. దొంగలు కాదు వాడిని కడ్డపార కలిసి కూర్చాలి. వాడిని వాడేంది సమానమైంది? దొంగలు సమానం వానికి మనది కాదు. మరి మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడి పిల్లలు వెంకటరెడ్డి పెళ్ళాన్ని అట్లా చేస్తే తెలంగాణ పోలీసులు ఏం చేసిండ్రు? టీవీలో వచ్చింది కదా అన్నిట్లా. తెలంగాణ పోలీసులు చూడకపోతే తప్పు కదా, చూడాలి కదా. ఇగ్నరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదంటే తప్పు కాదు, ఎవరు క్షమించరు, తెలుసుకోవాలి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇంత అయితే దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కుంభకర్ణుడా? ఇంత జరిగింది, అన్ని పత్రికల టీవీలో వచ్చింది కదా, ఎందుకు చేయలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు చేస్తున్నారు. వాడు రిచ్చగాడు చంద్రబాబు నాయుడు గారు, మనం బతకనియద్దు. రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుంది. ఆయన శిష్యులు అని చెప్పుకుంటాడు కదా. ఆయన ఎట్లా చెప్పుకుంటాడు? చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, కీచకుడు, కర్కోటక
కీచకుడు వాడు, కిరాతకుడు వాడు. ఏం చేసిండు? ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆల్విన్ కూడా ఆడే కదా మూసింది. ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటల్స్, రిపబ్లిక్, డిబిఆర్, లేటెస్ట్ ఐఎన్జాములు, నిజాం షుగర్స్ అన్ని మూసిండు కదా వాడు. కార్మికులు చేస్తుంటే చంపిండు కదా, 18 మందిని బోలిగిలో చంపించిండు కదా వాడు. మనిషి ఆడు గద్దల మీద 6 తూటాలు కాల్చిండు కదా. అటువంటి వాడిని మీరు ఎట్లా మూతి రాస్తారు? మీరు ముఖ్యమంత్రిని అడుగుతున్నా, గల్లా బట్టి అడుగుతాం, మీరు ఎట్లా చేస్తారు ఇట్లా? తప్పు కదా ఇది. తప్పుని ఎందుకు సమర్థిస్తున్నారు? మౌనంగా ఎందుకున్నారు? మౌనం కుమ్మక్కు, ద్రోహం పాపం శిక్ష, అర్హమైన నేరం. అందుకని మీకు శిక్షలు పడతాయి. దేవుడు చూసుకుంటాడు, మనం కాదు. పైనుంచి మీరు కుక్క సాగు చేస్తారు. మౌనంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు. పోలీసు వాళ్ళు శిక్షించకపోవచ్చు, చట్టం శిక్షించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కుక్క సాగు చేస్తాడు.